విద్య అనేది విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలని జాన్ డీవి సూచించాడు. అయితే ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి వేరొక వ్యక్తి సహాయం అందించడమే మార్గదర్శకత్వం. విద్యార్థులకు పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేది మార్గదర్శకం అండ్ మంత్రణం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. మార్గదర్శకత్వం ఒక వ్యక్తి తన ప్రజ్ఞను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఇతరులతోనూ పరిసరాలతోనూ సర్దుబాటు చేసుకుని సమస్యలను పరిష్కరించడమే మార్గదర్శకత్వం. మార్గదర్శకత్వంలో ఇద్దరి మధ్య ఉండవలసింది స్నేహపూరిత వాతావరణం. మార్గదర్శకంలో ఉపయోగించకూడనిది ఆదేశాలు ఇవ్వటం. మార్గదర్శకత్వం అందించే విధానం, సలహాలు, సూచనలు. మార్గదర్శకత్వం నిర్వచనాలు. జోన్స్ అండ్ రూట్ స్ట్రాంగ్. వ్యక్తి తనకు తాను సహాయం చేసుకోవటమే మార్గదర్శకత్వం అని చెప్పింది జోన్స్ అండ్ రూట్ స్ట్రాంగ్. స్కిన్నర్. యువకులు తమతో తాము ఇతరులతోనూ పరిసరాలను సర్దుబాటు చేసుకోవడానికి పొందే సహాయాన్ని మార్గదర్శకత్వం అని చెప్పింది ఎవరంటే స్కిన్నర్. కిస్టాల్. మార్గదర్శనం అనేది ఒక వ్యక్తిగతమైన విషయ వస్తువు ఆధారంగా మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. విద్యా విషయ మార్గదర్శకత్వ. ఏదైనా కోర్సును ఎంపిక చేసుకోవాలంటే దానిలో అభివృద్ధి సాధించడానికి, పాఠశాల జీవితానికి సర్దుబాటు కావడానికి ఒక క్రమ పద్ధతిలో విద్యార్థికి అందించే సహాయమే విద్యా విషయక మార్గదర్శకత్వం. విద్యా విషయ మార్గదర్శకత్వం ప్రధానంగా విద్యార్థికి అందించబడుతుంది. అంటే కోర్సులను ఎంపిక చేసుకోవటం, కోర్సుల అభివృద్ధి సాధించటం. అయితే విద్యార్థులు శక్తి సామర్థ్యాలను వారికి తెలియజేయటం, అభిరుచులు ఏ విధంగా ఉన్నాయో దానికి గుణంగా సరైన కోర్సులను సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది. రాధ అనే ఇంటర్ చదివిన అమ్మాయి డిగ్రీలో జాయిన్ కావాలా లేదా డిఈడిలో జాయిన్ కావాలా తేల్చుకోలేక ఇబ్బంది పడుతుంది. ఆమెకు అవసరమైన మార్గదర్శకమే విద్యా విషయక మార్గదర్శకత్వం. విజయ్ అనే విద్యార్థికి సైన్స్ పరీక్షలో మార్కులు తగ్గటం వలన సైన్స్ ఎగ్జామ్స్ అంటేనే భయపడుతున్నాడు. అతనికి అవసరమైన మార్గదర్శకమే విద్యా విషయ మార్గదర్శకత్వం. ఔద్యోగిక వృత్తిపరమైన విద్యా విషయ మార్గదర్శకత్వం. ఒక వ్యక్తి విద్యా అర్హతలు, అభిరుచి, సామర్థ్యాలకు అనుగుణంగా సరైన వృత్తిని ఎంపిక చేసుకోవడానికి, ఆ వృత్తిలో రాణించడానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడే మార్గదర్శకత్వమే వృత్తిపరమైన మార్గదర్శకత్వం. అంటే ఒక వ్యక్తికి ఆ లక్షణాలకు అనుగుణంగా సరైన వృత్తిని ఎంపిక చేసుకోవటంలో, ఆ వృత్తి ఉన్నత స్థాయిని చేరుకోవటానికి, వృత్తిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేదే ఔద్యోగిక మార్గదర్శకత్వం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రాజేష్ అనేటటువంటి ఈ ఎంటెక్ చదివిన వ్యక్తి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలా, టీచింగ్ వైపు వెళ్ళాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అతనికి అవసరమైన మార్గదర్శకత్వమే వృత్తిపరమైన మార్గదర్శకత్వం. వ్యక్తిగత వైయక్తిక మార్గదర్శకత్వం. ఒక వ్యక్తి తన ఆశయాలు, కోరికలు తీర్చుకోవటానికి వ్యక్తిగత సమస్యలైన ఆరోగ్యం, లైంగిక సమస్యలు, వైవాహిక సమస్యలు, కుటుంబ సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించడానికి అవసరమైన మార్గదర్శకత్వమే వ్యక్తిగత మార్గదర్శకత్వం. వ్యక్తి తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి, జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన మార్గదర్శకత్వమే వ్యక్తిగత మార్గదర్శకత్వం అని చెప్పింది క్రో అండ్ క్రో. వ్యక్తిగత మార్గదర్శకత్వం ప్రధానంగా వ్యక్తికి ఆరోగ్య సమస్య సంరక్షణలో, వైవాహిక సమస్యలను పరిష్కరించడానికి, కుటుంబాన్ని పోషించడానికి. ఇలా ఎగ్జాంపుల్స్. అయితే అందించే విధానం కుటుంబ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది, ఆరోగ్య జాగ్రత్తలను తెలియజేస్తుంది, వ్యక్తిగత సమస్యలను, వైవాహిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియజేస్తుంది. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్లో ఉండే రాధ ఎప్పుడు విచారంగా ఉంటుంది. ఆమెకు అవసరమైన మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం.